ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర అయితే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. బస్సులు లేక ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర అవస్థలు అయితే పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే సమయానికి ఆఫీస్కు కూడా చేరుకోలేని పరిస్థితులు అయితే ప్రయాణికులు ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే వెంకటగిరి నుంచి వచ్చే వాహనాలను అలాగే సమయానికి ఆఫీస్కు చేరుకోలేక పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు మళ్లించడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని లైవ్ ద్వారా అందిస్తారు. తేజస్విని, మరి ఏంటి ఇది మొన్నటి వరకు లేనిది ఇలా కొత్తగా వన్ వే సిస్టమ్ ఏంటి అని. సో మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తానికి 2 సంవత్సరాల వరకు వన్ వే అయితే అమల్లోకి పూర్తి చేసేందుకు కూడా కేబీఆర్ చుట్టూ వన్ వే వేయడం అయితే జరిగింది. ప్రజలు పక్క సంకేతిస్తున్నప్పటికీ ఇదేంటి మాకు అర్థం కావట్లేదు అసలు ఈ రూట్స్, ఎందుకంటే సైన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేసినప్పటికీ. ఎస్ మనస, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అయితే అమల్లో ఉంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వన్ వే ట్రాఫిక్ అంటే చుట్టూ ఇరువైపులా వన్ వేనే నడుస్తుంది కేబీఆర్ పార్క్ చుట్టూ. హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా రూపాయలు 1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ వేస్ అలాగే ఫ్లైఓవర్స్ అయితే నిర్మాణం జరుగుతుంది. ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఏంటి ఇది మొన్నటి వరకు లేనిది ఇలా కొత్తగా ఈ వన్ వే సిస్టమ్ ఏంటి అని. సో మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తంకి 2 సంవత్సరాల వరకు ఈ వన్ వే అయితే అమల్లోకి రానుంది. ఈ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కూడా కేబీఆర్ చుట్టూ వన్ వే వేయడం అయితే జరిగింది. ప్రజలు పక్క సంతోషిస్తున్నప్పటికీ ఉదయం నుంచి గందరగోళానికి గురవుతున్నారు. ఇదేంటి మాకు అర్థం కావట్లేదు అసలు ఈ రూట్ వే, ఎందుకంటే సైన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేసినప్పటికీ చాలా చిన్నగా ఉన్నాయి, మాకు అవి కనిపించట్లేదు అనేది ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా గతంలో అయితే 2 షిఫ్ట్లతో అధికారులు పనిచేస్తుండేవారు. కాకపోతే వన్ వే సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేసరికి 4 షిఫ్ట్లతో అధికారులు పనిచేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా తెలపడం అయితే జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 45 అలాగే రోడ్ నెంబర్ 36 వెళ్ళడానికి అయితే చాలా మంది తిప్పలు పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే మొత్తానికి కొత్త రూట్స్ అనేవి అమల్లోకి రానున్నాయి. అమల్లోకి వచ్చాయి ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి. మొత్తం లేన్ చేంజెస్ కింద లేన్ 1 to లేన్ 10 అలాగే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది ఇచ్చారు. అలాగే ఎగ్జిట్ వేస్ వచ్చేసి మొత్తం 13 ఎగ్జిట్లు అయితే ఉన్నాయి. సో 4 షిఫ్ట్లో అధికారులు అయితే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ జోన్లకు సంబంధించి ఆఫీసర్స్ ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వన్ వేకి కూడా ప్రజలందరూ సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఆర్టీసీ చెక్ పాయింట్లు కూడా మారాయని చెప్పాలి. దీనికి సంబంధించి బస్ స్టాప్లకు సంబంధించి ఆర్టీసీ ఎండీతో కూడా మాట్లాడము అని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలపడం అయితే జరిగింది. ఇక లేన్ చేంజెస్ విషయానికి వస్తే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేవి 2 విధాలుగా ఇచ్చారు మనకు ఉదయం నుంచి. LC1, LC2 అలా LC1 నుంచి LC10 వరకు ఉన్నాయి. LC1 వచ్చేసి టీజీ స్టడీ సర్కిల్ యూటర్న్, LC2 వచ్చేసి BRS భవన్ యూటర్న్, LC3 వచ్చేసి ఒమేగా హాస్పిటల్ యూటర్న్, LC4 జానారెడ్డి యూటర్న్, LC5 అపోలో క్రాడిల్ యూటర్న్, LC6 తాజ్మహల్ యూటర్న్, LC7 ఫోనెక్స్ బిల్డింగ్ యూటర్న్, LC8 రోడ్ నెంబర్ 65 యూటర్న్, LC9 మంత్రి టవర్స్ యూటర్న్, LC10 వచ్చేసి క్రీమ్ యూటర్న్. సో మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడ ఈ ట్రాఫిక్ అయితే నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంది. ప్రజలు కూడా ఒక తికమక గురవుతున్నారు. ఏంటి ఇది కొత్తగా ఉంది సిస్టమ్, మాకు అందుబాటులో రావడం ఇదే కొత్తసారి, ముందే మాకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే బాగుండు అని ఒక రకంగా ఆరోపిస్తున్నారు. మరొకరైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2 ఏళ్లలో ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోయి గమ్యస్థానాలకి మేము త్వరగా వెళ్ళిపోవచ్చు అనేది వినిపిస్తుంది. మానస, మరి తేజస్విని, అంటే ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలైనారు. అంటే భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో అంటే వాళ్ళ ఆఫీస్లోకి చేరుకోలేని పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి? నడిపి కాళ్ళు పడిపోతున్నాయి, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు.
ఓకే, సో ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. మనం పబ్లిక్ ని ఆపినా సరే కావచ్చు, మొత్తం జామ్ ఉంది. మామూలుగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదో ఒక టైంలో క్లియర్ అవుతూ ఉంటుంది. అది మధ్యాహ్నం కావచ్చు, లేకపోతే సాయంత్రం కావచ్చు. కాకపోతే ఈ యొక్క వన్ వే సిస్టమ్ అందుబాటులోకి రావడం నుంచి మనం చూసుకున్నట్టయితే నాన్ స్టాప్ ట్రాఫిక్ అయితే ఉంది. ప్రజలు కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నియమ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళపై కఠిన చర్యలు తప్పవని కూడా అంటున్నారు. సో మనం ఒకసారి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. దానికన్నా ముందు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. రైట్ తేజస్విని, థ్యాంక్ యూ.